సుప్రీంకోర్టు కొట్టేసింది. హైవే అంశాలను తిరిగి మళ్ళీ మీరు ఇక్కడ ఈ కోర్టు ముందు తీసుకొచ్చారు అని అంటే ఒకసారి కొత్తగా అంటే సమాచారాన్ని ఏది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఏదైతే సమాచారం ఇచ్చారో అదే సమాచారాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొక పిల్లు వేశారు. ఏంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, చికాకు పరచాలి గవర్నమెంట్ని అనే దాని మీదనే వేశారని కోర్టు చాలా క్లియర్గా చెప్పడం వల్ల మనకేం తెలుస్తుందంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది దాన్ని బట్టి మనకు కనిపిస్తుంది. అంటే వైసీపీ నాయకులు చేసేటువంటి పనులు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి. సరే మీడియా ఉంది, మీడియా ద్వారా చేస్తున్నారు, కోర్టులను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. కోర్టులు ఆ సందర్భంగా చెప్పింది, కోర్టులు ఎట్లా పడితే అట్లాగా మీ ఇష్టానుసారంగా మీ విన్సెంట్ ఫ్రాన్సిస్ ద్వారా అవి పనిచేయవని కూడా వాళ్ళు చెప్పారు. ఇది వాళ్ళకి పెద్ద చంప పెట్టింది నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరికి అది అర్థం పడుతుందండి. నిన్న కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, అదేవిధంగా ఇంత నష్టం జరిగిందని చెప్పాలంటే ఆయన అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలి. మనం మొదటిసారి ఏం చేశాడు, ఆయన అసెంబ్లీని వదిలేసేసి అక్కడ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో ధర్నా చేసి అక్కడ 36 మంది చనిపోయారు మా కార్యకర్తలు, ఇప్పుడు 60 మంది అంటున్నాడు. సరే ఎస్టాబ్లిష్ చేయండి, అసెంబ్లీని ఎందుకు తప్పించుకొని ఏంటి. ఇక్కడ మీడియా విచిత్రం ఏంటంటే మీడియా ముందు మాట్లాడతారు, మీడియా ఎవరో క్వశ్చన్ చేయరు కదా. అక్కడ రోడ్డు మీద మాట్లాడినప్పుడు వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి, మీరు నిజంగా ప్రభుత్వం తప్పులు చేసింది అని మీరు భావిస్తే ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అంటే అసెంబ్లీని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర సమాచారం లేదు. అప్పుడు 36 మంది చనిపోయారన్న దానికి సమాచారం లేదు కదా ఇప్పటికీ కూడా. ఇప్పుడు అట్లానే 60 మంది చనిపోయారంటాడు. అదేవిధంగా ఆయనకి అసలు పరిపాలన అనుభవం లేదంటున్నాడు. పరిపాలన అంటే ఇంకోటి ఏంటంటే ఆయన నిన్న దాంతోపాటు చాలా అంశాలను ప్రస్తావించండి. అమ్మ ఒడి ఇవ్వలేదు, ఇంకా విద్యాదీవెన ఇవ్వలేదు, అవే అంటే ఆయన అర్థం కాని విషయం ఏంటంటే ఆయన పరిపాలనలో చేసినటువంటి స్కీమ్స్ నీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? అది ఈ ప్రభుత్వం అమలు చేయదు కదా. అంటే వాళ్ళకు ఉండేటువంటి స్కీమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా కొన్ని స్కీమ్స్ పెట్టారు, వాటి అనుగుణంగా నిధులు కేటాయిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ని యథాతథంగా ఎందుకు కొనసాగిస్తారండి? అంతే తప్ప దీనికి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్తాడు ఏంటి ఆయన. చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకి ఎవరికి అనుభవం లేదు, అసలు ప్రశ్న ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ అంశాలను తీసుకోవాలి, కోర్టులకి ఏ అంశాలని బట్టి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏంటంటే చాలా క్యాజువల్గా కోర్టులో ఒక పిటిషన్ వేసేస్తే చాలు, ఇబ్బందులు పెట్టచ్చు, ప్రజల్లో ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప దానికి మొదటిసారి కూడా టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీస్ వెళ్ళారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు, కోర్ట్స్లో పదే పిలిచి వేయడాలు, లేదా ఇన్వెస్టర్స్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పడాలు. సేమ్ మళ్ళీ అదే స్టైల్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఒక సానుభూతి గేమ్ కూడా నడుస్తుంది కదా. నిన్న ఆయన ఒక బూత్ని ప్రస్తావించి నన్ను ఇలా అన్నారు అని ఒక సానుభూతి గేమ్ కూడా క్రియేట్ చేస్తున్నారు కదా. మరి ఆయన చంపేయాలి ఉరిదీయాలన్నారు. అది ఇప్పుడు మాట్లాడారు, విజయ్ కుమార్ గారు మాట్లాడారు డీటెయిల్గా. దానికి ఇంకా నేను మళ్ళీ ఫర్దర్ చేయను కానీ ఎస్ దట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఆల్రెడీ చెప్పారు. ఈ 41A అనేది ఎప్పుడు ఇవ్వటం మొదలుపెట్టారండి? డే 1 నుంచి మొదలుపెట్టారా? ప్రతి కేసులో మొదలుపెట్టారా? కోర్టులు చివాట్లు వేసిన తర్వాత, కోర్టులు చెప్పిన తర్వాత నువ్వు 41A ఇచ్చిన తర్వాతనే నోటీసులు ఇచ్చిన తర్వాత నేను అనుకోవటం రఘురామకృష్ణరాజు గారి కేసులో కోర్టు చెప్పింది, మీరు ఒక ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయనకి అసలు నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారు, 41A నోటీసుల ప్రకారమే ఎవరినైనా అరెస్ట్ చేయండి అన్న తర్వాత స్టార్ట్ చేశారు తప్ప మొట్టమొదటి నుంచి రూల్ ఆఫ్ లా పాటించారు వాళ్ళు? పాటించాల. ఇవాళ చాలా కన్వీనియంట్గా ఏంటంటే ఆయన చాలా అంశాలని మీడియా ముందుకు తీసుకొచ్చి తెచ్చిపెట్టుకున్నటువంటి ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవండి. చాలా స్పష్టంగా